ఇవాళ తిరుపతిలో విద్యార్థి సంఘాలు భారీ నిరసన చేపట్టనున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలపై గళం విప్పనుంది విద్యార్థిలోకం. ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్ బాబు, విష్ణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంబీయూ గుర్తింపును రద్దు చేసి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నినదిస్తున్నారు. కిడ్నాప్ రాజకీయాలు నశించాలంటూ ఐక్య కార్యాచరణకు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు పిలుపునిచ్చాయి. ఇవాల్టి నిరసనకు భారీగా తరలి రావాలని విద్యార్థులకు, ప్రజాస్వామ్యవాదులకు యూనియన్లు విజ్ఞప్తి చేశాయి. విద్యార్థి నేతలపై దౌర్జన్యాలను సహించబోమని హెచ్చరిస్తున్నారు. తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు, వర్సిటీ వీఆర్ఓ సతీష్తో పాటు మరికొందరు బౌన్సర్లపైన తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల వసూలుపై నిరసన తెలిపేందుకు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినోద్లను యూనివర్సిటీ బౌన్సర్లు తమ వాహనంలో తీసుకెళ్లారు. వెంటనే విద్యార్థి సంఘం నేతలు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 3 ప్రత్యేక బృందాలు వాహనాన్ని చేజ్ చేసి బౌన్సర్లను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ అయిన విద్యార్థి సంఘం నేతలను క్షేమంగా రక్షించారు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ధర్నాకు వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. అటు మోహన్ బాబు వర్సిటీ యాజమాన్యం కూడా విద్యార్థి సంఘాలు 15 లక్షలు డిమాండ్ చేశాయని ఫిర్యాదు చేసింది.